హాయ్ అందరికీ. మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ప్రభుత్వ ఉద్యోగాలపై విశ్లేషణలతో మీకు సహాయకమైన సమాచారం అందించే ఛానల్. సో MHSRB ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజన్ లిస్ట్ వచ్చేసిందండి. ఇది పూర్తిగా టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్స్ వరకు ర్యాంక్ ఆధారంగా అమర్చబడింది. మీరే ఎన్ని మార్కులతో ఉన్నారు, ఈ వీడియోలో నేను మీకు వచ్చిన మార్క్స్ ఎంత, తర్వాతి ర్యాంకులు ఎంతవరకు ఉన్నాయి అనే సమాచారం క్లియర్గా ఇవ్వబోతున్నాను. కానీ ఒక విషయం మీకు ముందుగా చెప్పాలి, ఈ లిస్టు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో తెరవడంలో చాలా టైం పడుతుంది, కానీ మొబైల్ ఫోన్లో మాత్రం చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. దీంతోనే ర్యాంకు నెంబర్లను పూర్తిగా కలపడం కుదరట్లేదు. కాబట్టి ఈ వీడియోలో నేను మార్క్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను గతంలో ఎనాలిసిస్ చేసిన డేటాతో ఈసారి వచ్చిన లిస్ట్ని పోల్చగా 1-2 తప్పులు తప్ప బాగా సరిపోయింది. దీంతో మీకు నేను జెన్యున్గా విశ్లేషణ చేస్తున్నానని అర్థమవుతుంది. మీరు కూడా చూసేయండి మీకు ఎంత వచ్చిందో, మీ ర్యాంకు ఎక్కడ ఉందో. సో ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సో దయచేసి మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక సపోర్ట్ మాకు మార్గదర్శకాన్ని ప్లస్ బలాన్ని సమకూరుస్తుంది. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, జోన్ 4 ల్యాబ్ టెక్నీషియన్ గురించి నేను చెప్తున్నానండి. సో జోన్ 4లోని ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం ఓపెన్ కేటగిరీ అండి. సో ఈ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి పోస్టులు అనేవి 61 పోస్టులు ఉన్నవి. సో దీంట్లో మనకి 61లో పురుషులకు వచ్చేసరికి 41, మహిళలకు వచ్చేసరికి 20. సో మనం ప్రీవియస్ డేటా ప్రకారం నేను చేసిన అనాలిసిస్ ప్రకారమే సేమ్ ఇలానే మళ్ళీ చేస్తున్నాను. నేను ఫిమేల్కి 20, మేల్కి 41 హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం నేను ఇది అనాలిసిస్ చేశాను. సో దీంట్లో మనకి ఫిమేల్కి వచ్చేసరికి 95 మార్క్స్ టాప్ మార్క్స్లో ఉన్నారు. లీస్ట్ వచ్చేసరికి 75 మార్క్స్ బీసీబీ అభ్యర్థి ఉన్నారు. సో మొత్తంగా దీంట్లో 95 నుంచి 75 మార్క్స్ మధ్యలో ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అదే మేల్ క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే 91 టాప్ మార్క్స్లో బీసీబీ అభ్యర్థి ఉన్నారు. 77 బీసీబీ అభ్యర్థి మేల్ క్యాండిడేట్ ఉన్నారు. అంటే 91 నుంచి 77 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేసారు. అంటే ఇక్కడ మనకి అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం మహిళల కోట విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపిక అయిన మహిళలు మొత్తం కూడా 20 మంది. చివరి మహిళకు వచ్చేసరికి 75 మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 75 మార్క్స్. సో పురుషుల కోట విశ్లేషణకు వచ్చినట్లయితే మనకి పురుషులది 41 మార్క్స్, పురుషులకు వచ్చేసరికి 41 మందికి ఉంది. చివరి స్థానం వచ్చేసరికి 77 మార్క్స్. ఇక్కడ 77 మార్క్స్ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. సెలక్షన్ ఏజ్ క్యాస్ట్ ప్రియారిటీ ఆధారంగా జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఎవరైనా కానీ టై వచ్చింది అనుకోండి, 77 మార్క్స్ కానీ ఇలా లాస్ట్లో టై వచ్చిందంటే మనకి మెరిట్ ఆధారంగా లేదా కులం ఆధారంగా లేదా మనకి రాస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. సో ఇది ఓపెన్ కేటగిరీ అండి. సో ఈ ఓపెన్ కేటగిరీలో మనకి 95 నుంచి 75 మార్క్స్. సో మనకి ఇచ్చిన ర్యాంక్స్ కూడా ఎలా ఇచ్చాడంటే అండి, టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్స్ వరకు ఇచ్చాడు. అంటే టాప్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 95 మార్క్స్ అండ్ ఓపెన్ కేటగిరీలో లీస్ట్ వచ్చేసరికి 75 మార్క్స్. అంటే 75 నుంచి 95 మార్క్స్ వరకు ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు. ఒకవేళ ఇక్కడ 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు లేదా ఎక్కువ మంది ఉంటే, అంటే టై వచ్చినట్లయితే వాళ్ళని కులం ఆధారంగా, ఏజ్ ఆధారంగా, రాస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపిక అనేది చేస్తారు. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మనకి బీసీఏ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 15 వేకెన్సీస్లో మనకి 5 ఫిమేల్ క్యాండిడేట్స్కి రావాలి, 10 మేల్ క్యాండిడేట్స్కి రావాలి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి టాప్లో 74 మార్క్స్ ఉన్నారు. లీస్ట్లో వచ్చేసరికి 60 మార్క్స్ ఉన్నారు. అంటే 60 నుంచి 74 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది ఉంది. సో ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 60 నుంచి 73 మార్క్స్ వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకి ఫిమేల్ వచ్చేసరికి 5, మేల్ వచ్చేసరికి 10 మందికి అవకాశం అనేది వస్తుంది. సో ఇది మొత్తం కూడా మనకి
ఈరోజు రిలీజ్ చేసిన ప్రొవిజనల్ లిస్ట్ ఆధారంగా చేసిన డేటా అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే జోన్ 4లోని బీసీబీ కేటగిరీ అండి. సో ఈ బీసీబీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 16 ఉన్నాయి. ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం మనం 33% చూసినట్లయితే 5 ఫిమేల్కి, మేల్కి వచ్చేసరికి 11 ఉండాలి. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి టాప్లో 76 మార్క్స్ ఉన్నారు అండ్ లీస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 72 మేల్. అంటే ఇక్కడ మనకి 72 నుంచి 76 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి బీసీబీ కేటగిరీలో అవకాశం అనేది వచ్చింది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్లయితే టాప్ వచ్చేసరికి 73 మార్క్స్, కట్ ఆఫ్ వచ్చేసరికి 70, అంటే 70 నుంచి 73 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో ఇది మనకి జోన్ 4లోని బీసీబీ కేటగిరీ. మొత్తం మనకి ఉన్న వేకెన్సీస్ 16, ఫిమేల్కి వచ్చేసరికి 5, మేల్కి వచ్చేసరికి 11. సో ఇది మనకి ఇచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా చేసిన డేటా అండి. సో ఇది ఇక్కడ మనకి ర్యాంక్స్ అనేవి నేను నార్మల్గా యాడ్ చేయలేదండి. మీ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మీ మార్క్స్ ప్రకారం మీ ర్యాంక్ ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 4లోని బీసీడీ కేటగిరీ అండి. సో ఇక్కడ మనకి జోన్ 4లోని బీసీసీ కేటగిరీ కూడా చేయాలండి. కానీ ఇక్కడ మనకి బీసీసీ కేటగిరీలో 58 మార్క్స్ నుంచి పైకి వచ్చిన టాప్ వచ్చిన మార్క్స్లలో నాకు అయితే ఎక్కడా కూడా ఒక బీసీసీ అభ్యర్థికి నాకు కనిపించలేదు. సో నాకు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నేను బీసీసీ కేటగిరీ అనేది చేయలేదు. నెక్స్ట్ బీసీసీ డి కేటగిరీలోకి వచ్చినట్లయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మనం చూసినట్లయితే 33%కి ఫిమేల్కి వచ్చేసరికి 4 ఉండాలి, మేల్ వచ్చేసరికి 7 రావాలి. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్ టాప్ మార్క్స్ వచ్చేసరికి 76 మార్క్స్ అండ్ లీస్ట్ వచ్చేసరికి 73 మార్క్స్. అంటే 73 నుంచి 76 మార్క్స్ మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్కి అవకాశం అనేది వస్తుంది. అదే ఫిమేల్ కేటగిరీకి వచ్చినట్లయితే 74 అనేది టాప్ మార్క్స్లో ఉన్నారు, 70 మార్క్స్ అనేవి లీస్ట్లో ఉన్నారు. అంటే 70 నుంచి 74 మార్క్స్ మధ్యలో వచ్చిన ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది మొత్తం కూడా మనకి ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం జరిగిందండి. ప్రొవిజనల్ లిస్ట్ ప్రకారం ఈరోజు ఇచ్చిన డేటాను తీసుకొని నేను చేసిన అనాలిసిస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ అండి. సో బీసీఈ కేటగిరీలోకి వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7 ఉన్నాయి. సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం 33%కి ఫిమేల్ వచ్చేసరికి 2 ఉండాలి, మేల్ వచ్చేసరికి 5 ఉండాలి. కానీ ఇక్కడ మనకేమైందంటే టాప్ మార్క్స్లో మొత్తం ఫిమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారండి. సో మనకి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి టాప్లో 76, లీస్ట్లో 70 ఉన్నారండి. అంటే 70 నుంచి 76 మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్కి అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ మార్క్స్లో మెరిట్లో ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన కేటగిరీ ప్రకారం 2 పోస్టులు, దాంతోపాటు ఇంకా 2 అదనంగా వాళ్ళకి యాడ్ అయింది. ఎందుకంటే వాళ్ళు మెరిట్లో టాప్లో ఉండటం వల్ల వాళ్ళకి అవకాశం అనేది వచ్చింది. అదే నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీ మనకి జోన్ 4లోని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. సో ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 19 ఉన్నాయండి. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మనం చూసినట్లయితే మొత్తం 33%కి ఫిమేల్ క్యాండిడేట్స్కి 6 పోస్టులు ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి 13 ఉండాలి. సో ఇక్కడ ఏమైందంటే మనకి మేల్ క్యాండిడేట్స్కి టాప్లో 77 మార్క్స్ అనేది వచ్చినాయి. సో లీస్ట్ వచ్చేసరికి 57 మార్క్స్, అంటే 57 నుంచి 77 మార్క్స్ మధ్యలో ఉన్న మేల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్లో అవకాశం అనేది వచ్చింది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే టాప్ మార్క్స్ వచ్చేసరికి 73, లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 59, అంటే 59 నుంచి 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి 6 రావాలి. కానీ ఇక్కడ నా దగ్గర ఉన్న డేటా ప్రకారం 5 అవకాశం వచ్చిందండి. ఒకవేళ 57 తర్వాత వచ్చిన అభ్యర్థికి కూడా ఉంటే అవకాశం అనేది వస్తుంది. సో లేనందువల్ల నేనేం చేశానంటే ఒక మేల్ అభ్యర్థిని యాడ్ చేశాను. సో మేల్ క్యాండిడేట్స్కి అనేది ఒకరికి అవకాశం అనేది వచ్చింది. సో ఇది కూడా మనకి మొత్తం కూడా మెరిట్ లిస్ట్ ప్రకారం చేశానండి.
సో ఇది ఇంతకుముందు ప్రీవియస్లో నేను చేసిన డేటా ప్రకారం ఈడబ్ల్యూఎస్లో 10 మందో 12 మందికో అవకాశం వచ్చిందండి. సో ఈసారి మాత్రం చాలా మందికి అవకాశం అనేది ఇచ్చాను. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి మీ మార్క్స్ ఎక్కడ వరకు ఉన్నాయో, మీ ర్యాంక్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటారని నేను ఈ డేటాని ప్రిపేర్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ జోన్లోకి వెళ్ళినట్లయితే జోన్ 4లోని ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 28 ఉన్నాయండి. సో హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి 33% చేసినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి 9 రావాలి, మేల్ క్యాండిడేట్స్కి 19 రావాలి. సో ఇక్కడ కానీ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ అనేది ఎక్కువ మార్క్స్ అంటే మెరిట్ ఆధారంగా చూసుకుంటే వాళ్ళకి రావాల్సిన 9 పోస్టుల కంటే కూడా ఎక్కువ అవకాశం అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారండి ఫిమేల్ క్యాండిడేట్స్. సో అందుకనే నేను ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ని ఎక్కువగా యాడ్ చేశాను. సో మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 76 టాప్లో ఉన్నారు, లీస్ట్ వచ్చేసరికి 65 అంటే 65 నుంచి 76 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చినట్లయితే 73 టాప్ మార్క్స్లో ఉన్నారు, 64 అనేది లీస్ట్ మార్క్స్లో ఉన్నారు. 64 నుంచి 73 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ అవకాశం అనేది వచ్చింది ఎస్సీ కేటగిరీలో. ఎందుకంటే వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉన్నారండి. 64 నుంచి 73 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అనేది కొంచెం తక్కువలో ఉన్నారు కాబట్టి మార్క్స్ రేంజ్లో వాళ్ళకి అవకాశం అనేది కొంచెం తగ్గిందండి. రావాల్సిన 19 పోస్టుల కంటే కూడా కొంచెం తగ్గింది. సో ఇది మనం ఎస్సీ కేటగిరీ జోన్ 4లో గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ జోన్లోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం మనకి 19 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే ఫిమేల్కి 6 రావాలి, మేల్కి వచ్చేసరికి 13 రావాలి. సో ఇక్కడ కూడా మనకి 6 కంటే కూడా ఫిమేల్స్కి ఎక్కువ అవకాశం వచ్చిందండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిమేల్ కేటగిరీలో టాప్ మార్క్స్ 75 మార్క్స్, లీస్ట్కి వచ్చేసరికి 65. అదే మనకి మేల్ క్యాండిడేట్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 76, లీస్ట్ వచ్చేసరికి 66 మార్క్స్ ఉన్నాయి. అంటే 66 మార్క్స్ నుంచి 76 మార్క్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులకి, మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 65 మార్క్స్ నుంచి 75 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంచెం మెరిట్ లిస్ట్లో ఉండటం వల్ల కొంచెం రావాల్సిన సీట్ల కంటే కూడా ఎక్కువ అవకాశం అనేది వచ్చింది. సో ఫిమేల్స్కి 6 కంటే కూడా కొంచెం ఎక్కువ రావటం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఫిమేల్స్ కొంచెం తక్కువగా ఉన్నారు ర్యాంక్ వైజ్గా. సో యాడ్ చేయటం మార్క్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల ఫిమేల్కి అవకాశం అనేది వచ్చింది. సో ఇలాంటిదే నేను ఇంతకుముందు చేసిన వీడియోలు అన్నిటికీ కూడా మనం చేసిన ఈరోజు వచ్చిన ప్రొవిజనల్ లిస్ట్ అనేది సరిపోతుందండి. 1-2 తేడాతో అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని జోన్లు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో మీకు ఇలాంటివి మరిన్ని విశ్లేషణలు కావాలంటే G&L లెర్నింగ్ జోన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. సో ధన్యవాదాలు. జై హింద్.